అమ్మ ఈ వయసులో నడుము విరిగితే అతుక్కోవడం కష్టం. నిజమేనండి. ఏ వయసో అదే తెలీదు. మీరు ఈ వయసు అన్నారు గానీ, ఏ వయసో తెలీదు. ఆ వయసేదో చెప్తే మిగిలిన వాళ్ళందరూ కూడా కొంచెం ఆ వయసులో ఉన్నవాళ్ళు జాగ్రత్త పడతారు గదా! ఒకటి. ఇక నా గురించి మీకంత కన్సర్న్ ఉన్నందుకు థాంక్ యూ సో మచ్ అండి. అయితే అదేదో సినిమాలో చెప్పినట్టుగా నేనేసే స్టెప్పులేంటండి, ఒళ్ళలవకుండా, భూమదరకుండా 4 స్టెప్పులు. పర్వాలేదు. జాగ్రత్త పడతానండి. తప్పకుండా జాగ్రత్త పడతాను. ఇక ఇవేనా ఈ ప్రవచనాలమ్మా అన్నారు. ప్రవచనాలు. మనం మన జీవితంలో ప్రతి ఒక్కరి జీవితంలో పొద్దున్న లేచినప్పటి నుంచి పడుకునే వరకు ప్రతిదానికి ఒక టైం అంటూ ఉంటుంది కదండీ! అలాగే నేను గూడా ఒకటి పెట్టేసుకున్నానండి. ప్రవచనానికి ఒక టైము, తినడానికి ఒక టైము, డాన్స్‌కి ఒక టైము, పూజకో టైం ఇలా. అలా మిగతా వాళ్ళు చేయరేమోనండి. నేను మాత్రం చేస్తానండి. సో, నాకు ప్రవచనాలకి ఒక టైం ఉందండి. నా రీల్స్‌కి ఒక టైం ఉందండి. సో, అది పర్వాలేదు. ఇక మీరు చెప్పినట్టండి ఈవిడ ఎలా రెడీ అయినా ఓల్డ్‌గానే కనపడుతుంది. కరెక్టే. ఎలా అయినా ఓల్డ్. ఓల్డ్ అన్న పదానికి ఒకసారి అర్థం చెప్పండి. నేను వెతుక్కోవాలనుకోవట్లేదు. నాకొద్దు కూడా. అయితే నేను ఎక్కడ వీడియోలు చేస్తూ నేను యంగ్ అని మెన్షన్ చేస్తున్నానా? హ్మ్. చెయ్యట్లేదు కదా! ఒకటండి, మనలో అందరిలో రావాల్సిన మార్పేంటంటే, మనం ఏం చేయాలో మనం నిర్ణయించుకోవాలి కానీ, పక్క వాళ్ళు ఏం చెయ్యాలి, పక్క వాళ్ళు ఏం చేస్తుంటే ఏదో ఒకటి అనాలి అన్న ఆలోచన బయటికొచ్చేసిందనుకోండి మనలోంచి, మనము ప్రశాంతంగా ఉంటాం. మన ఆరోగ్యం బావుంటుంది. అలా కాదు మేము ఇలాగే ఉంటాం అనుకుంటే, మాలాంటి వాళ్ళు నార్మల్‌గానే ఉంటారు, హ్యాపీగా ఉంటారు, చేసుకుంటూ వెళ్ళిపోతారు మీరేమన్నా కూడా. హా! అది ఎలా తిరిగి రావాలో మీకు అలాగే తిరిగొస్తుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. ఖచ్చితంగా జాగ్రత్త. నేను జాగ్రత్త పడతా. మీరన్నీ చెప్పిన వాటికి ఖచ్చితంగా జాగ్రత్త పడతా. ఇక్కడి నుంచి ఇంక నేను ఓల్డ్, ఓల్డ్, ఓల్డ్ అని చెప్పుకుంటూ ఉంటాను. ఆ! సరేనా? కొంచెం జాగ్రత్తండి.